నమస్తే అండి, వెల్కమ్ టు ఛానల్ సలాం సైనిక. ఎక్స్ సర్వీస్మెన్స్ చాలాసార్లు గమనించే ఉంటారు. అందరివి సీఏకి సంబంధించిన అమౌంట్ క్రియేట్ అయిన తర్వాత కూడా కొంతమంది క్రియేట్ అవ్వనమాట. కారణం ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఇది కొంచెం ముందుగానే మనం అలర్ట్ అయితే ఏ విధంగా మనం సీఏ టయానికి పొందగలమనే విషయాన్ని కూడా చూద్దాం. దయచేసి ఆఖరి వరకు చూడండి. ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఈ సంవత్సరం నుంచి సీఏ అమౌంట్ అనేది 12,000 నుంచి 24,000 వరకు పెంచడం జరిగిందనమాట. మ్యాక్సిమం ఇద్దరు పిల్లలకి మనం అప్లై చేసుకోవచ్చు అప్ టు హౌల్దార్ ర్యాంక్ వరకు. ఇక నేను ఇక్కడ చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవటం ఈ రోజు తోటి లాస్ట్ డేట్ అనమాట. అయితే పిల్లల ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతుండొచ్చు, కొంతమంది కంప్లీట్ అయిపోయి కూడా ఉండొచ్చు. ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించిన ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అప్ టు 9th క్లాస్ వరకు అందరికీ కూడా ఏప్రిల్ ఎండింగ్ వల్ల క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ స్కూల్స్ క్లోజ్ అయ్యే ముందుగానే ఏవైతే మార్క్స్ లిస్ట్ ఉన్నాయో పిల్లలకు సంబంధించి మార్క్స్ లిస్టు, అలాగే కొంతమందికి సైనిక్ బోర్డ్స్లో నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ని తీసుకోండి, ఇక్కడ నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ సర్టిఫికేట్ను అడగడం జరుగుతుంది. మిగతా వాళ్ళు అడుగుతున్నారో లేదో మీకే తెలిసి ఉండాలి. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ అలాగే నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ సర్టిఫికేట్ కావాలి అంటే తప్పకుండా మీరు కమెంట్ చేయండి, నేను పీడిఎఫ్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇక ఇది అప్ టు 9th క్లాస్ వరకు అనమాట. ఇక ఎవరైతే పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తుంటారో 10th, 11th, 12th పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కొంత టైం పట్టొచ్చు మార్కెట్ రావడానికి. కనుక వారు నెక్స్ట్ స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పెన్యూరీ ఎవరైతే ఆర్మీలో సర్వీస్ చేసి మధ్యలో వచ్చేసారో ఇతరత్ర కారణాల వల్ల అయి ఉండొచ్చు, బోర్డ్ అవుట్ అయి ఉండొచ్చు, ఇట్లా ఎన్నో విధాలుగా అలాంటి వారికి పెన్షన్ రూపంలో మన కేంద్రీయ సైనిక్ బోర్డు నుండి పెన్యూరీ అని చెప్పేసి ఒక స్కీమ్ ద్వారా మనకి పెన్షన్ లాగా 4,000 ఇచ్చేవారు ప్రతి ఇయర్, ప్రతి మంత్ కూడా. ఇప్పుడు ఆ 4,000 ప్లేస్లో ప్రతి మంత్ కూడా. అలాగే నెక్స్ట్ చూస్తే ఎవరైతే ఆర్మీలో సర్వీస్ చేస్తూ మధ్యలోనే వచ్చేసారో ఇతరత్ర కారణాల వల్ల అది బోర్డ్ అవుట్ కానీ అయి ఉండొచ్చు, లేదా మరే సమస్య అయినా అయి ఉండొచ్చు, వారికి కూడా ప్రతి నెల 4,000 రూపాయల లెక్కన ఇప్పటివరకు పెన్యూరీ పేరుతో పెన్షన్ ఇచ్చేవారు. అది ప్రతి ఇయర్ కూడా మనం రెన్యువల్ చేసుకుంటుంటే మనకి అమౌంట్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ అమౌంట్ను కూడా ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ నుండి 4,000 to 8,000 చేయడం జరుగుతుందండి. తప్పకుండా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా దీనికి అప్లై చేసుకుంటూ ఉండండి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మ్యారేజ్ గ్రాంట్. మనకి ఎక్స్ సర్వీస్మెన్ యొక్క పిల్లలు అంటే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, కూతుర్లు ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం ఇద్దరి పిల్లలకి ఈ మ్యారేజ్ గ్రాంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు ఓన్లీ 50,000 రూపీస్ మనకి గ్రాంట్ అనేది ఇస్తూ ఉండేవారు ఈ అకాడమిక్ ఇయర్ వరకు. ఇక నెక్స్ట్ ఇయర్ నుండి మనకి 50,000 నుండి 1 lakh చేయడం జరిగిందనమాట. ఆ 1 lakh చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. తప్పకుండా ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే 31st మార్చి తర్వాత లేదా ఈ ఇంతకు ముందు వాళ్ళు కూడా, అంటే దీనికి మ్యాక్సిమం టైం మనకి 6 months అనమాట, అంటే 180 days. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని అప్లై చేసుకుంటే మంచిదండి. ఇది మ్యారేజ్ గ్రాంట్ గురించి. మ్యారేజ్ గ్రాంట్ డాక్యుమెంట్స్ కావాలంటే కమెంట్లో మ్యారేజ్ గ్రాంట్ డాక్యుమెంట్ అనేసి టైప్ చేసి పెట్టండి, తప్పకుండా ఇస్తాను. అలాగే సీఏకి సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్, నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ సర్టిఫికేట్, వీటికి సంబంధించిన ఫార్మేట్ కావాలన్నా, డాక్యుమెంట్స్ కావాలన్నా సీఏ డాక్యుమెంట్స్ అనేసి టైప్ చేసి మనకి కమెంట్లో చెప్పండి, తప్పకుండా నేను పీడిఎఫ్ మీకు సెండ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక పిఎంఎస్ఎస్ రెన్యువల్ అండి. అమ్మాయికి 36,000, అబ్బాయికి 30,000 ఇయర్లీ పిఎంఎస్ఎస్ రెన్యువల్ మీద అమౌంట్ రావడం జరుగుతుంది. అది కూడా పిల్లల అకౌంట్లోనే క్రియేట్ అవ్వడం జరుగుతుంటుందండి. ఎవరికైతే ఆ అకాడమిక్ ఇయర్లో మినిమం 50% అబౌవ్ మార్క్స్ వచ్చాయో వారికి ప్రతి ఇయర్ కూడా కోర్స్ ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యే ముందుగానే ఎన్ఎక్సర్స్ మనకి కేఎస్బీ వెబ్సైట్లో దొరుకుతాయి, వాటిని డౌన్లోడ్ చేసుకుని కాలేజీ నుంచి సైన్ చేయించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మార్క్స్ లిస్ట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకో విషయానికి వస్తే సీఏ లాగా పిఎంఎస్ఎస్ లేట్ అవ్వదండి. అప్రూవల్ అయిన ఒక నెలలోపే మ్యాక్సిమం వారి యొక్క అకౌంట్లో డైరెక్ట్గా రావడం జరుగుతుంటుంది అనమాట. ఇదండి, మనం ఎంత ముందుగా జాగ్రత్త పడితే అంత త్వరగా మనం సీఏ కానీ పిఎంఎస్ఎస్ రెన్యువల్కి సంబంధించి కానీ అలాగే మ్యారేజ్ గ్రాంట్ కానీ మనకి అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది. కనుక దయచేసి అందరూ అలర్ట్ అవ్వండి, టయానికి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ప్రయత్నించండి. ఇదండి వీడియో. మరో వీడియోలో మరలా కలుద్దాం. ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి, నేను దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మరో వీడియోలో మరలా కలుద్దాం. జై హింద్.